వెల్లంపల్లి కదా అందరికీ నమస్కారం. ముందుగా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి అక్క చెల్ల తన అన్నదమ్ములకి రాఖీ కట్టుంటుంది. ఆ రాఖీతో పాటు మహిళా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని కూడా కంకణం కట్టండి అని ఈ వేదిక సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను. ఎవరైతే రాఖీలు కట్టించుకున్నారో ఆ అన్నదమ్ములందరూ కూడా ఈ రాష్ట్రంలో మహిళల్ని వేధిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి ప్రతిజ్ఞ పూనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చేయాల్సిందంతా చేసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మహిళలకి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను, ఇంటికి పెద్ద కొడుకులాగా అందరికీ అండగా ఉంటాను అంటున్నాడు. రాష్ట్రంలో ప్రతినిత్యం మహిళల్ని వేధిస్తూ వారికి రక్షణ కల్పించడంలో విఫలమైన చేతగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రికి రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. మీరందరూ చూస్తున్నారు ఈ మధ్య పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ అర్ధరాత్రి కాదు పట్టపగలు కూడా మహిళలు బయటకు తిరగలేని పరిస్థితి. మామూలు మహిళలే కాకుండా ఉన్నతమైన పదవుల్లో ఉండే మహిళలు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కాలకేళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక ఐఏఎస్ అధికారి కేంద్రానికి కూడా విన్నవించుకుంది అంటే ఆవిడ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న, అలాగే వెకిలి చేష్టలతో ఆవిడని ఇబ్బంది పెడుతున్న ఆ క్యాబినెట్ మంత్రిని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర మహిళలకి రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఆయన చాలా గొప్పగా చెప్తున్నాడు, నేను మహిళా సాధికారతకి కట్టుబడే ఉన్నాను అని. మీరు కట్టుబడిన మహిళా సాధికారత ఏంటయ్యా అని నేను అడుగుతున్నాను. ఒక బీసీ విద్యార్థి రిషితేశ్వరి అనే అమ్మాయి చదువుల తల్లి బాగా చదువుకుందామని నాగార్జున యూనివర్సిటీకి వస్తే ర్యాగింగ్ పేరుతో ఆవిడని చంపేశారు. దానికి కారణమైన ప్రిన్సిపల్కి మీరు అండగా నిలవటం మరి మహిళా సాధికారత అని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఆడపిల్లలు మెస్ ఛార్జీలు పెంచమని మరి ఏ విధంగా విశాఖలో పోరాడితే జుట్టు పట్టుకొని ఈడ్ చేసిన ఈ విధానమా మహిళా సాధికారత అని నేను అడుగుతున్నాను. అలాగే తుందూరులో అక్వా ప్రాజెక్టు పెట్టడం వల్ల తమ జీవితాలు నాశనం అయిపోతాయని మహిళలందరూ పోరాడుతుంటే పోలీసులతో వాళ్ళని కొట్టించి వాళ్ళ బట్టలన్నీ కూడా ఊడిపోయి వాళ్ళ మానాలకి కూడా ఈరోజు రక్షణ కల్పించలేని చంద్రబాబు నాయుడు చేసే మహిళా సాధికారత ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు అధికారంలోకి వస్తే అంగన్వాడీ జీతాలు పెంచుతానన్న మీరు ఆ జీతాలను పెంచమని అడిగిన మహిళల్ని బ్లౌజులు చిరిగిపోయేలాగా పోలీసులతో కొట్టించడమేనా మహిళా సాధికారత? ఈరోజు ఇదే విజయవాడలో నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పరిపాలిస్తున్నానని గొప్పగా చెప్పుకుంటావే, ఇదే విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎంతోమంది అమాయకమైన మహిళలు ఈరోజు వ్యభిచార కూపంలోకి దిగబడిపోయారు. దానికి కారణం ఎవరు? మీ బోడే ప్రసాదు, మీ బుద్ధా వెంకన్న, మీ బోండా ఉమా, మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? అలాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ ఆ మహిళల జీవితాల్ని నాశనం చేయడమేనా మీరు చేస్తున్న మహిళా సాధికారత అని నేను ప్రశ్నిస్తున్నాను. బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూడా మహిళల్ని ఇంత దారుణంగా హింసించలేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న చిన్న నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు మహిళల్ని ఏ విధంగా రాచి రంపాన పెడుతున్నారో చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఈరోజు మంత్రులంతా కంత్రిల్లాగా, ఎమ్మెల్యేలంతా కాలకేళ్లాగా,
నాయకులంతా సైకో సూదిగాళ్ళలాగా ఎలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఇది నేను చెప్పిన విషయం కాదు. జాతీయ సర్వే సంస్థ ఈ దేశంలోనే మహిళల మీద అత్యధికంగా మరి అరాచకం చేసే వాళ్ళని కానీ అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఎవరు అని సర్వే చేస్తే 4 మంత్రులు తేలారు. ఆ 4 మంత్రుల్లో 2 మంత్రులు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో మహిళల పట్ల, మహిళా సాధికారత పట్ల చంద్రబాబు నాయుడికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నారాయణ కాలేజీలో 25 మంది అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ అమ్మాయిల మరణానికి కారణం తెలియకుండా ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా ఈరోజు నారాయణ ఇచ్చే డబ్బుతో రాజకీయం చేస్తూ ఆ నారాయణని కనీసం బర్తరఫ్ కూడా చేయని చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో మహిళలకి రాఖీ శుభాకాంక్ష చెప్పే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలలో నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని తెలియని ముఖ్యమంత్రి అని అడుగుతున్నా. ఈరోజే చేయాలని ఎందుకు అనిపిస్తుంది? ఇది కేవలం అమరావతిలో ఎలా గ్రాఫిక్స్ చూపించారో నంద్యాల ప్రజలకు కూడా అలాగే గ్రాఫిక్స్ చూపించి ఓట్లు దండుకోవడానికి చేసే నీతిమాలిన రాజకీయాలు తప్ప మరొకటి కాదు. ఈరోజు నంద్యాలలోనే ఎందుకు? మరి ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళారు కదా, మరి వారి నియోజకవర్గాల్లో ఎందుకు అభివృద్ధి జరగట్లేదు? అంటే ఒక ఎమ్మెల్యే చచ్చిపోతేనే, ఎలక్షన్ వస్తేనే మీరు అభివృద్ధి చేస్తారా? ఈరోజు అఖిలప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. ఎందుకంటే నన్నపనేని గారు అలాగే చాలా చక్కగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంటారు. రేణుకా చౌదరి గారిని మనం చూసాం, జయప్రద గారిని కూడా చూసాం. సో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ క్యాబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాను. ఇష్టం లేకపోతే నైటీ వేసుకొని వెళ్ళమనండి. ఈరోజు వలువల గురించి ఇంత మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి విలువల గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు ఎన్టీ రామారావు గారు నా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా వారున్న పార్టీకి రాజీనామా చేసే రావాలని చెప్పాడు. అలాంటి పార్టీలోకి సిగ్గు లేకుండా 21 మంది రాజీనామా చేయకుండా ఎలా వెళ్తారు? ఈరోజు దాని గురించి ఒక్కడు మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు. కాబట్టి ముందు వలువల గురించి తర్వాత ఆవిడ ఇష్టం వచ్చినట్టు వేసుకోమనండి, విలువల గురించి మాట్లాడండి. ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోతో గెలిచిన వాళ్ళు ఇదే జలీల్ ఖాన్ నిన్న మాట్లాడతారు. స్వార్థంతో 4% రిజర్వేషన్ ఇచ్చారంట రాజశేఖర్ రెడ్డి గారు. అంటే మైనారిటీలకి మంచి చేయడం కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. మరి అలాంటి స్వార్థపరుడి ఫోటోతో గెలిచిన నువ్వు ఆ పార్టీ ఎమ్మెల్యే పదవిని పట్టుకొని ఎందుకు ఊగులాడుతున్నావు? రాజీనామా చేసి అభివృద్ధి చేశాడన్న నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళు. ఎప్పుడు గుర్తొచ్చిందయ్యా? ఈరోజు చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు ఇస్తానన్నప్పుడు మర్యాద గుర్తొచ్చిందా? లేదా మంత్రి పదవులు ఇస్తానన్నప్పుడు వాళ్ళకి మర్యాద గుర్తొచ్చిందా? లేదా వాళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసులు కొట్టేయడానికి జీవోలు ఇచ్చినప్పుడు గుర్తొచ్చిందా? ఈ రాష్ట్రంలో రాజ్యాంగం రచించారు, దాంట్లో పార్టీ ఫిరాయిస్తే వాళ్ళని ఏ విధంగా సస్పెండ్ చేయాలని రాస్తే కూడా ఈరోజు రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచి ఈరోజు నైతిక విలువల్ని కూడా భ్రష్టు పట్టించి ఈరోజు మర్యాద ఇవ్వలేదు అంటున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు మర్యాద ఇవ్వలేదని, సీట్లు ఇవ్వలేదని సిగ్గు లేకుండా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ గెలిచిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీ మీద గౌరవం వచ్చిందా? ఈరోజు కేవలం అఖిలప్రియకు కానీ, ఆదినారాయణ రెడ్డికి కానీ, అమర్నాథ్ రెడ్డి గారికి కానీ, సోమిరెడ్డికి ఎందుకు ఇచ్చారు? కేవలం రెడ్డి అనే సామాజిక వర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఏం చేశారు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పమనండి. మొన్నటి వరకు ఇదే అసెంబ్లీలో కాలువ శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు? ఈ భూమా నాగిరెడ్డి గూండా రౌడీ అని మాట్లాడారు. ఆ వీడియోలో ఆవిడకి వినిపించటం లేదా?
తన తండ్రి మీద తప్పుడు కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు, 14 రోజులు జైల్లో పెట్టారు, మా నాన్న మీద రౌడీ షీట్ తీశారు, మా నాన్నకి ఏదైనా జరిగితే దానికి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనింది. ఆ వీడియోలు ఒకసారి వినమనండి. అలాగే హాస్పిటల్ నుంచి డాక్టర్లు డిశ్చార్జ్ అవ్వద్దని చెప్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పిలిస్తే బలవంతంగా వెళ్ళి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందని 2 కూతుర్లు మాట్లాడిన విషయం ఒకసారి మళ్ళీ వినమనండి. ఈరోజు తండ్రి చనిపోయే రోజు వరకు కూడా రౌడీ షీట్ ఆయన మీద ఉంది, ఇప్పటికి కూడా తీయలేదు. ఇన్ని జీవోలు ఇచ్చి ఇంతమంది మీద, మరి అచ్చెన్నాయుడు మీద రేప్ కేసు ఉంటే తీసేశాడు, గొట్టిపాటి రవి మీద ఉంటే కేసులు తీసేశాడు. మరి తన తండ్రి మీద ఉన్న కేసులు తీయించుకోవడం కూడా చేతకాలేదు ఈవిడికి పదవి మోజులో. ఒక రౌడీ షీటర్గానే చనిపోయారు. మరి దానికి ఆవిడ బాధపడాలి. తండ్రి తల్లి ఆశయాల గురించి మాట్లాడుతుందే. ఈరోజు శోభా నాగిరెడ్డి నైతిక విలువలకి కట్టుబడి పీఆర్పీ నుంచి వచ్చేటప్పుడు పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మరి ఆ తల్లి కడుపున పుట్టిన నీకు ఆ ఆశయాన్ని పాటించడం చేత కాదా? వినండి, ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే అవకాశం మీకు వచ్చింది కాబట్టి జడ్జి స్థానంలో ప్రజలు ఓటర్లు కూర్చొని అతన్ని కాల్ చేయమని చెప్పినా కూడా అది తప్పు లేదు అన్నాడు. అంటే జడ్జి స్థానంలో వాళ్ళు కూర్చి తీర్పు ఇచ్చినా తప్పు లేదన్నాడు. దాన్ని కొన్ని ఛానళ్ళు వక్రీకరించి రాస్తున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసేటప్పుడు ఏమన్నాడు? కాంగ్రెస్ వాళ్ళని ఓట్ల కోసం వస్తే నరికి పారేయండి అన్నాడు. అంతెందుకు, మొన్న అసెంబ్లీలో మేమందరం ఉండగా మీ అంతు చూస్తామన్నారు. నాతో పెట్టుకున్నాడు ఎవడు బతికి బట్ట కట్టలేదన్నాడు. ఇదే వైఎస్ఆర్ గారి విషయంలో కూడా ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామన్నాడు. నెక్స్ట్ డేకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన హెడ్లైన్తో పాటు ఈయన మాట్లాడిన అసెంబ్లీలో హెడ్లైన్ కూడా ఈనాడులో వచ్చింది. అంటే ఏంటి అర్థం? జగన్ గారిని ఏమంటాడు? మీ నాన్నే నాతో తట్టుకోలేకపోయాడు, నువ్వెంత అంటే అంటే ఆయన మరణం వెనుక ఎవరి ప్రమేయం ఉందని మేము అనుకోవాలి. కాబట్టి మీరంటే ఏమో చాగంటి ప్రవచనాలు, మేము మాట్లాడితే బూతులా? కనీసం ఎమ్మెల్యేలు ఇక్కడే పాతేస్తామంటే అది శ్మశానమా లేకపోతే మేము శవాలమా? స్పీకర్ గారు ఒక్కరోజు సారీ చెప్పించలేదు బోండా ఉమ్మ దగ్గర. పిచ్చి కుక్కలని మాట్లాడారు, ఉన్మాదులని మాట్లాడారు, ఉరితీయాలని మాట్లాడారు. ఇవన్నీ మంచి పదాలా? ఏ రోజైనా ఒక సారీ చెప్పించారా? వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని తనకి కొన్ని ఛానళ్ళు భజన చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టానికి ఆడుతున్నారు. ఈ రాష్ట్రంలో జరిగే నిజాలు కనుక బయట పెట్టే ధైర్యం కనుక అందరికీ ఉంటే ఆయన ఎన్నికైన వారం లోపలే ఇంటికి పారిపోయి ఉంటాడు. మొన్న అసలు ఎక్కడికి మేము ప్రచారంకి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తుంటే ఇద్దరిని పంపించి ఆ ఇద్దరిని షూట్ చేసుకొని రోజాని అడ్డుకున్న స్థానికులని, కొంతసేపు అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని. ఇద్దరే ఉన్నారా కార్యకర్తలు? అంటే మీరు అడ్డుకుంటే మాత్రం రౌడీజం కాదు. మీకు ఓటమి భయం పట్టుకుంది, మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదు కాబట్టి మొత్తం అక్కడ పోయి కూర్చున్నారు. ఆ పోయిన వాళ్ళందరూ కూడా నైతిక విలువలు లేని వాళ్ళు, పార్టీ మారి రాజీనామా చేసిన వాళ్ళు కాదు, ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగలేక రూముల్లో దాక్కున్న వాళ్ళు. వీళ్ళ నా గురించి మాట్లాడేది? వీళ్ళు ఇద్దరినో 10 మందినో పంపించి భయపెడితే టాటాకు చప్పులకు భయపడ్డానికి నేను కుందేళ్ళు కాదు. గారికి బుద్ధి చెప్పే విధంగా మీ అన్నతమ్ములకి రాఖీ కట్టడంతో పాటు అతని ప్రభుత్వాన్ని కూడా దించే దిశగా కంకణం కట్టండి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కనుక ఇంకొన్ని రోజులు ఉంటే ఈ రాష్ట్రంలో మహిళలు బ్రతికే పరిస్థితి కూడా ఉండదు. అది తెలుగుదేశం పార్టీలో మహిళలైనా కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. దానికి ఉదాహరణ మా జిల్లాలో మేయర్ ఏ విధంగా తనకి ప్రాణహాని ఉందని చెప్పినా కూడా కాపాడుకోలేని చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే గుంటూరులో మీరు చూశారు, తమకు కావాల్సిన వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చేదానికోసం ఆల్రెడీ ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్ని ఎలా క్రియేట్ చేశారో మనం చూసాం. అలాగే జానీమూన్ విషయంలో ఇదే
ఎలక్ట్రానిక్ మీడియా ముందర ఆవిడ ఎలా బోరున ఏడ్చిందో, ఒక మైనారిటీ మహిళకి కూడా విలువ లేదు ఆ పార్టీలో అని చెప్పి. సో ఇలాంటి మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు గారిని నరకాసుడిని వధించే సత్యభామలాగా, మహిషాసుడిని వర్ధించే కాళికామాతలాగా ప్రతి మహిళ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చీల్చి చండాడుతామని చెప్పి బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రతిజ్ఞ పూనాలి. దా దిశగా పోరాటం చేయాలి. అప్పుడే మన మహిళలు అర్ధరాత్రి కాదు కదా, పట్ట పగలు నడిచే అవకాశం ఉంటుంది. లేకపోతే పట్ట పగలు కూడా నడిచే అవకాశం ఉండదు అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ పేర్లు చెప్పారు కదండి, మన దేవినేని ఉమ్మగారు అండ్ అచ్చెన్నాయుడు గారు జాతీయ సర్వే సంస్థలో 4 మంత్రులు తేలారు మహిళల మీద అరాచకాలు అఘాయిత్యాలు చేసే ప్రజాప్రతినిధుల లిస్టులో. దాంట్లో 2 మన క్యాబినెట్లో ఉండటం చాలా సిగ్గుచేటైన విషయం. అలాంటిని వాళ్ళని కనీసం బర్తరఫ్ కూడా చేయలేదు. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తన అసభ్య ప్రవర్తనతో, వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నాడు ఒక ఉత్తరాంధ్ర మంత్రి అంటే, ఆ మంత్రి గురించి, ఆ మంత్రిని బర్తరఫ్ చేసే దిశగా చంద్రబాబు నాయుడు ఆలోచించకుండా ఆ మంత్రికి అండగా ఉంటూ ఈరోజు ఉద్యోగస్తుల్ని కూడా అవమానించే పరిస్థితికి వచ్చాడు. కాబట్టి ఆ మంత్రి పేరు అనౌన్స్ చేసి అతన్ని బర్తరఫ్ చేయకపోతే అతన్ని ఎవరో అనౌన్స్ చేసి మరి ఆ మంత్రికి, ఆ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పడానికి మరి అధికారులు కూడా రెడీగా ఉన్నారు. ప్రెస్ వాళ్ళందరూ ఒక 10 minutes తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి, రాఖీ కట్టాలి. అందరూ కొంచెం రండి. ఎక్కడ అక్కడ మన అంబేద్కర్ స్టాచ్యూకి రాఖీ కడతాము. కొంచెం రండి.